the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక విన్యాసము. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి ఒక టాపిక్ వార్తలు నిలిచిన విన్యాసము. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఏ పాయింట్స్ని ఫోకస్ చేయాలి ఆ విన్యాసానికి సంబంధించి అంటే వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటో చూడండి. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసం ఎన్ని దేశాలకి సంబంధించింది, హౌ మెనీ పార్టిసిపెంట్స్ గుర్తుంచుకోండి. థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి. ఫోర్త్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎక్కడ జరుగుతోంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎన్నవ ఎడిషన్ నెంబర్ ఏంటి. నెక్స్ట్ చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎడిషన్. గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదో చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు ధర్మ గార్డియన్ వార్తలు నిలిచిన విన్యాసం పేరు. మరి ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 2 దేశాలకు సంబంధించింది. ఏంటా 2 దేశాలంటే భారత్ మరియు జపాన్. 2 దేశాలకి సంబంధించిన సైనిక విన్యాసం, సంయుక్త సైనిక విన్యాసం, ఆర్మీకి సంబంధించింది. సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుందంటే జపాన్ ఆతిథ్యంలో జరుగుతుంది. అంటే నెక్స్ట్ టైము భారత ఆతిథ్యంలో జరుగుతుంది అన్నట్టు. అలా రొటేషన్లో ఒక దేశం ఒకసారి, ఇంకో దేశం ఇంకోసారి. సో జపాన్లోని మౌంట్ ఫుజీ వద్ద ఈ విన్యాసం అనేది ప్రారంభం కాబోతోంది ఈ ఫిబ్రవరి మంత్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటారు, 6th ఎడిషన్. మరి చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది ధర్మ గార్డియన్ పేరుతో విన్యాసం అంటే 2018. సో ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదు చూడండి ఏదైనా విన్యాసం గురించి మనం నేర్చుకునేటప్పుడు. మరి ఈ సంవత్సరం షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 25th స్టార్ట్ అయ్యి మార్చ్ 9th ముగుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ధర్మ గార్డియన్ అనే విన్యాసం. వార్తలు నిలిచిన విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇన్నోవేషన్ వార్తలోకి వచ్చింది. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు సృష్టించిన అధునాతనమైన సెల్ థెరపీ. సో షుగర్ వ్యాధికి సెల్ థెరపీ అనే అంశంతో ఇటీవల ఏ శాస్త్రవేత్తలు వార్తలోకి వచ్చారంటే స్విట్జర్లాండ్. ప్రపంచంలో ఆరోగ్య సంక్షోభానికి ప్రధానంగా కారణమవుతున్న మధుమేహ చికిత్సకు స్విట్జర్లాండ్కు చెందిన పరిశోధకులు కొత్త విధానాన్ని రూపొందించారు. మధుమేహ బాధితుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించగలిగే లక్షిత సెల్ థెరపీని వీరు అభివృద్ధి చేయడం జరిగింది. జురిచ్లోని ఈటీహెచ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ కొత్త విధానానికి సంబంధించిన వివరాలు నేచర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనే జర్నల్లో ప్రచురితం అవ్వడం జరిగిందంట. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే జీసీసీ పాలసీని, ఒక పాలసీని విడుదల చేసిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రము. సో జీసీసీ పాలసీ అంటే ఏంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు అట్రాక్ట్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్, వివిధ దేశాలకు సంబంధించిన కార్పొరేషన్స్ని అట్రాక్ట్ చేయడం బై క్రియేటింగ్ ఏ స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ ఫర్ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ కొలాబరేషన్. సో ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇన్నోవేషన్స్, అటువంటి ఇన్నోవేషన్స్కి ప్రాధాన్యత ఇస్తూ భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ వార్తల్లోకి వచ్చింది. జీసీసీ పాలసీ 2025ని విడుదల చేస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతము బీజేపీ అధికారంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇక ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా జరిగిన సదస్సు అనేది వార్తల్లోకి వచ్చింది. సదస్సులు, సమావేశాలు ఇంపార్టెంట్. 61st ఎడిషన్ ఆఫ్ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఫిబ్రవరి 14 నుండి 16 వరకు జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా జరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు చర్చించే ప్రపంచంలోనే అతిపెద్ద సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సమావేశం మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్
ప్రపంచ దేశాల నుంచి రక్షణ భద్రతా నిపుణులు రాజకీయ నాయకులు సైనికాధిపతులు అందరూ ఈ సమావేశంలో పాల్గొని భద్రతాపరమైన సవాళ్లపై చర్చించడం జరిగింది. ఈ సమావేశం 1963 నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరిలో జర్మనీలో జరుగుతుంది. అండ్ నమస్తే అని ఒక స్కీమ్, వార్తలు నిలిచిన పథకాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. వార్తలు నిలిచిన పథకాల నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు అందుకే నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటి వరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్స్ మీ అందరికీ తెలిసిందే. CA 360 కోర్స్లో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో నేను డీల్ చేస్తున్నాను. సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పథకాల గురించి కానివ్వండి, కరెంట్ అఫైర్స్ని ఆల్మోస్ట్ 20 సెగ్మెంట్స్గా ఇస్తున్నాను. కరెంట్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా, పర్సన్స్ ఇన్ న్యూస్, స్కీమ్స్ ఇన్ న్యూస్, IITs, డిఫెన్స్, నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ అలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన పథకాలపైన ప్రత్యేకంగా చూడండి. మీకు నేను CA 360లో ఇటీవల వార్తలు ఇచ్చిన పథకాలు ఏవైతే వాటి గురించి ప్రత్యేకంగా ఇస్తున్నాను, సెగ్మెంట్ చూడండి. సో ఇక్కడ నమస్తే అనే ఒక స్కీమ్ అబ్జర్వ్ చేస్తే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతోంది. నమస్తే స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోండి. దీని కింద ఇటీవల మంత్రిత్వ శాఖ వారు పారిశుద్ధ్య కార్మికులకు PPE కిట్లు, ఆయుష్మాన్ కార్డులను అందజేయడం జరిగిందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పారిశుద్ధ్య కార్మికుల సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించడము, పని ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టడము, మెరుగైన జీవన అవకాశాలను అందించడము, హోదా సౌకర్యాలు అవకాశాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఎదురవుతున్న అసమానతలను తొలగించడం ఈ పథకాన్ని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ వారు మరియు గృహ నిర్మాణ పట్టణ వ్యవహార మంత్రిత్వ శాఖ వారు సంయుక్తంగా అమలు చేస్తున్నారు. ఇక ఇటీవల ఏ రెండు దేశాలకు సంబంధించి 75 ఇయర్స్ రిలేషన్స్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా మన తమిళ ప్రాంతానికి సంబంధించిన తమిళ పోయెట్ తిరువల్లువారు గారి ఒక స్టాచ్యూని అన్వీల్ చేశారు, ప్రారంభించారు అంటారు. ఏ దేశంలో అంటారు? ఫిలిప్పీన్స్. భారత్ ఫిలిప్పీన్స్ 75 ఇయర్స్ రిలేషన్స్ సంబంధాలు దృష్టిలో ఉంచుకొని తిరువల్లువార్ స్టాచ్యూ. సో ఏ స్టాచ్యూ ఆఫ్ నోటెడ్ తమిళ్ పోయెట్ అండ్ ఫిలాసఫర్ తిరువల్లువార్ హ్యాస్ బీన్ అన్వీల్డ్ ఇన్ ద ఫిలిప్పీన్స్ కంట్రీ. గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్టార్టప్స్ బ్రెజిల్లో అవకాశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. బ్రెజిల్కు చెందిన గోయాజ్ హబ్తో టీ హబ్ అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర IT ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ సంబంధించిన విషయాలను వెల్లడించడం జరిగింది. ఏ సంస్థల మధ్య ఒప్పందం? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీ హబ్ అండ్ బ్రెజిల్కి చెందిన గోయాస్. అండ్ ఇటీవల స్పోర్ట్స్ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుంచుకునేటివి. మను బాకర్ మనందరికీ తెలుసు, షూటరు, ఒలింపిక్స్లో డబుల్ మెడల్ సాధించారు. సో మను బాకర్ BBC ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా ఇటీవల గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చారు. సింగిల్ లైన్లో గుర్తుంచుకునే టాపిక్. నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా రానున్న 2027 సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇనాగ్రల్ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశంగా సౌదీ అరేబియా నిలిచింది. సో ఎవరు నిర్వహించబోతున్నారంటే ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ఫెడరేషన్ వారు నిర్వహించబోతున్నారు. ఈ టోర్నమెంట్ 2027లో జరగబోతోంది. ఇనాగ్రల్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతోంది సౌదీ అరేబియా. నెక్స్ట్ 34వ ఎడిషన్ ITTF ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్, ATTU అంటే ఏషియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ ఏషియన్ కప్ 2025 అనేది ఇటీవల చైనాలో ప్రారంభమైంది. ఫిబ్రవరి 19th నుండి 23rd వరకు ఈ టోర్నమెంట్ అనేది జరగబోతోంది. షెంజన్ చైనాలో ఇవి ప్రారంభం అవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఒకసారి ఈరోజు అంశాలు ర్యాపిడ్గా చూస్తే ధర్మా గార్డియన్ అనే ఒక విన్యాసం వార్తలోకి వచ్చింది. భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసం. షుగర్ వ్యాధికి సెల్ థెరపీతో స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా GCC పాలసీని ప్రారంభిస్తూ 61st మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జర్మనీలో ముగిసింది. నమస్తే అనే ఒక పథకం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ వారు అమలు చేస్తున్నారు. అండ్ తిరువల్లువార్ గారి స్టాచ్యూని ఫిలిప్పీన్స్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీ హబ్, బ్రెజిల్ దేశానికి సంబంధించిన గోయాజ్ హబ్తో ఒప్పందము. అండ్ మను బాకర్ BBC ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా వార్తల్లోకి వచ్చారు. సౌదీ అరేబియా టు హోస్ట్ ఇనాగ్రల్ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ 2027. అండ్ 34th ITTF ATTU టోర్నమెంట్ అనేది చైనా ఆతిథ్యంలో ప్రారంభం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు.
మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.